ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ ఈ యొక్క బైబిల్ ఇన్ డెప్త్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. గడిచిన 2 వారాలుగా ఆదికాండం 1వ అధ్యాయములోని విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా భూమి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము గ్రహిద్దాం. ప్రియమైన వారలారా, భూమి అనేటువంటి పదము హరెట్స్ అని హీబ్రూ భాషలో రాయబడింది. ఇది ఏకవచనంలో రాయబడి ఉంటుంది. భూమి అనేటువంటిది ఒకటే. విశ్వం అనేది చాలా 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 పెద్దది. అందులో భూమి అనేటువంటిది చాలా 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 చిన్నది. ప్రియులరా, దానినే దేవుడు మనుషుల కోసమని దీనిని చేసినట్టుగా మనము ఆదికాండము 1వ అధ్యాయం అంతా కూడా మీరు చూడవచ్చును. అది ఒకవేళ సూర్యుడు కావచ్చు, భూమి కొరకే సృష్టించబడింది. చంద్రుడు కావచ్చు, భూమి కొరకే సృష్టించబడింది. నక్షత్రాలు భూమి కొరకే సృష్టించబడాయి. ఆ యొక్క సముద్రము, నీళ్లు, అందులో ఉన్నటువంటి విషయాలు అన్ని కూడా ఈ భూమి కొరకే సృష్టించబడినాయి అనే దాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇంత పెద్ద విశ్వములో ఈ భూమి అనేది చాలా చిన్నదైనప్పటికీ దేవుడు దీనిని మనుషుల కోసం నిర్మించాడు. యెషయా 45వ అధ్యాయము 12వ వాక్యంలో, భూమిని కలుగజేసిన వాడును, నేను దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. ప్రియమైన వారలారా, భూమిని, భూమిలోని నివాసులందరినీ దేవుడే సృష్టించినాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే ఇదే 45వ అధ్యాయము 18వ వాక్యం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ప్రియులారా, ఈ వాక్యములో మీరు చూసినట్లంటే ముఖ్యమైనటువంటి పదాలు, మొదటిది సిద్ధపరచి, దీనిని మనుషుల కొరకు సిద్ధపరుస్తున్నాడంట. రెండవది మనుషుల కొరకు స్థిరపరుస్తూ ఉన్నాడంట. మూడవది నివాస స్థలముగా మారుస్తూ ఉన్నాడంట. అంటే మనుషులకు నివాసానికి కావలసినటువంటి అన్ని అవసరతలను దీనిలోకి పెట్టి దీనిని మనిషికి నివాస స్థలముగానే మార్చేసినాడంట. ఈరోజు మనము నివాస స్థలముగా మనం ఒక ఇల్లు కట్టుకుంటూ ఉంటాం, అందులో అన్ని సౌకర్యాలు మనం కలుగు చేసుకుంటూ ఉంటాం. అదేలాగా దేవుడు కూడా ఈ భూమిని మనకు నివాస స్థలముగా మార్చి ఇచ్చాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క విశ్వములో అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. మన యొక్క సైంటిస్టులు కూడా మార్స్ మీదకు, చంద్రమండలం మీదకు రాకెట్లు పంపిస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా మనం నివాసానికి అనుకూలంగా ఉందా అని కూడా చూస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మనం ఒక విషయాన్ని నమ్మవలసినటువంటి వారముగా ఉన్నా, ఈ యొక్క విశ్వములో భూమి తప్ప వేరే ఏది కూడా నివాస స్థలముగా దేవుడు మనకు చేసి ఇవ్వలేదు. అందుకే చంద్రమండలములో ఆక్సిజన్ లేదంటారు, మార్స్ లో నీళ్లు లేదంటారు, ఇంకొక దాంట్లో ఇంకొకటి లేదంటారు. ఏది కూడా నివాస స్థలముగా లేదు. భూమిని మాత్రమే దేవుడు నివాస స్థలముగా మార్చాడంట. ఎలా మార్చాడు, ఇందులో ఏమేమి పెట్టాడు అని చెప్పి కొన్ని ఉదాహరణలు మాత్రం నేను చెప్తాను, మిగతా మీరే ఆలోచన చేయండి. మీకు ఈ యొక్క కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అంటారు, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా దాదాపుగా 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా దేవుడు ముందుగానే ఈ భూమిలోనే ఏర్పాటు చేసి ఉన్నాడు. మనకు కావలసినటువంటి ఆక్సిజన్, మనకు కావలసినటువంటి నైట్రోజన్, మనకేమేమి కావాలో అన్నిటిని ఇందులో పెట్టాడు. అదే రీతిగా మనకు కావలసినటువంటి నీరు మనకి ఇచ్చాడు, మనకు కావలసినటువంటి గాలిని మనకిచ్చాడు. అదే రీతిగా మనము తినటానికి ఆహారాన్ని మనకు దయచేశాడు. ఎలా, మనము తినేదంతా కూడా భూమిలో నుండే వస్తుంది. ప్రియమైన వారలారా, మనము తినే ప్రతి ఒక్కటి భూమిలోటిదే. మనము వేసుకునే బట్టలు ఈ భూమిలో నుండి వస్తున్నదే. మనము ఇల్లు కట్టుకుంటే దానికి కావలసినటువంటి సిమెంటు, ఇనుము అన్ని కూడా
ఈ భూమిలో నుండే మనకు లభిస్తుంది. మనం ఉపయోగించే ప్లాస్టిక్, మనము అత్యంత ప్రియముగా ఉపయోగించేటువంటి బంగారము, అన్ని కూడా ఈ భూమిలోనే దేవుడు సమకూర్చి పెట్టి మన కొరకు నివాస స్థలముగా మార్చి ఉన్నాడు. ఏ కొరత లేకుండా మనిషికి కావలసిన అన్నిటినీ ఈ భూమిలో ఉంచి ఈ భూమిని మనకు నివాసంగా మార్చి ఇచ్చి ఉంటున్నాడు. ఈ యొక్క భూమిని ఎలా చేశాడు చూడండి. ఈ భూమిని నిర్మించినటువంటి దేవుడు ఈ భూమిలో ఉండే మనిషిని కూడా చేశాడు. అందుకే మనిషి మట్టి నుండి వచ్చిన వాడు, మనిషి వచ్చినది మట్టి నుండే, మనిషి తినేది మట్టి నుండే, మనిషి బతికేది మట్టిలోనే, మనిషి మరణిస్తేను ఈ మట్టికే సొంతమవుతాడు. అయితే ఈ భూమి అనేటువంటిది మట్టి లేదా ఈ భూమి మనుషుల కొరకే నిర్మించబడి మనుషుల కొరకే ఉంది అనే దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైన వారలారా, మన దేవుడు 6వ దినాన మనిషిని సృష్టించక మునిపే ఇవన్నిటిని చేసి మనకిస్తూ ఉన్నాడు. ఇలాంటి నివాస స్థలముగా ఈ విశ్వంలో వేరే ఏ విషయాన్ని కూడా దేవుడు చేశాడని ఈ బైబిల్ గ్రంథం చెప్పటం లేదు. ఈ భూమిని మాత్రమే నివాస యోగ్యముగా మార్చాడని చెప్పి రాయబడింది. కాబట్టే అన్ని ఇక్కడ మాత్రమే దొరుకుతాయి, కానీ చంద్రమండలానికి వెళితే మనకు అత్యవసరంగా కావలసిన ఆక్సిజన్ మనకు దొరకదు. ఈ విశ్వములోనే దేవుడి భూమిని మన కోసమే సృష్టించినాడని మర్చిపోవద్దండి. మనుషులైనటువంటి మన కొరకు నిర్మించి ఇచ్చి ఉంటున్నాడు మనము నివాసము చేయటానికి. కాబట్టి ఈ మొదటి వాక్యములో ఆదియందు దేవుడు ఉన్నాడు, ఆయన ఆకాశములను సృజించినాడు, అనగా విశ్వాన్ని సృష్టించినాడు, అందులో భూమిని కూడా నిర్మించినాడు, ఆ భూమిని స్థిరపరిచి సిద్ధపరిచి మనుషులకు నివాస స్థలముగా ఇచ్చి ఉంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా ఈ భూమిని ఎలా స్థిరపరిచాడు, ఎలా సిద్ధపరిచాడని వరుసగా రాస్తూ వస్తూ ఉన్నారు, వరుసగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అదే ఈ మొదటి అధ్యాయము. అనగా మీరు గ్రహించవలసింది, మొదటి వాక్యం యొక్క వివరణే ఆదికాండములోని మొదటి 2 అధ్యాయాలు కూడా. మన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ దేవుడిని మనము నమ్మి ఉన్నాం. ఆ దేవుడు మన కొరకు కొత్త ఆకాశములను భూమిని కూడా సృష్టించడానికి సర్వశక్తుడు, పరలోకాన్ని కూడా మన కొరకు నిర్మించడానికి సర్వశక్తుడుగా ఉన్నాడు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.